కుల దురహంకార హత్యల పరంపర రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుంది. కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని చెప్పేసి చాలా ఏండ్లుగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరికొన్ని సామాజిక ప్రజా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. అనేక మంది భావి యువతరం కుల దురహంకార హత్యలకు బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మేజర్లు అయినటువంటి వాళ్ళు తమ ఇష్టపూర్వకంగా తమ జీవిత సహచరిని ఎంపిక చేసుకునేటువంటి హక్కు రాజ్యాంగబద్ధంగానే ఉన్నది. మేజర్లు అయినటువంటి వాళ్ళు కులం పేరిట వాళ్ళు మానసిక ఐక్యతతోటి సహచరులుగా జీవిస్తున్నప్పటికీ నువ్వు కులం తక్కువ ఉన్నావు అనేటువంటి పేరిట బంధువులు తల్లిదండ్రులు కుట్రపూరితంగా సుఫారీ ఇచ్చినటువంటి చంపినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి కుల దురహంకార హత్యల పరంపరలోని హైదరాబాదు నగర నడిబొడ్డున యావాన్ అనేటువంటి ఒక బీటెక్ విద్యార్థిని జవహర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నటువంటి ఒక యాదవులకు సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరి ప్రేమ వ్యవహారం సుదీర్ఘంగా ప్రశాంతంగా హ్యాపీగా కొనసాగుతా ఉంది. వారిద్దరు వివాహం చేసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏం జరిగింది? యావన్ అనేటువంటి అలియాస్ అఖిల్ గా పేరు కూడా ఉంది. ఆ యావన్ తండ్రి ఎస్సీగా ఉన్నాడు, తల్లి మున్నూరు కాపుగా ఉంది. తాను ప్రేమించిన అమ్మాయి యాదవ కులానికి సంబంధించినటువంటి అమ్మాయి కావటం తోటి ఈ అమ్మాయి యొక్క బావ తన అన్నలు అందరూ కలిసి ముందస్తుగానే అమ్మాయి చాలా స్పష్టంగా యావన్ కు చెప్పింది, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, నువ్వు కలిసి ఉండటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమిటి అని చెప్పేసానంటే మీరు కులం తక్కువ అని చెప్పేటువంటి భావం ఉంది, మీ తల్లిది తండ్రిది వేరువేరు కులంగా ఉంది, అందుకే మన ప్రేమను విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి కూడా ఆ అమ్మాయి చెప్పింది. అంటే వాళ్ళ అన్యోన్య బంధం అనేటువంటిది ఎలా ఉంది, తను కాపాడుకోవటానికి ఆ అమ్మాయి చేసినటువంటి కృషి ఎంత గొప్పగా ఉంది. ఈ రోజు వాళ్ళు చాలా దారుణంగా కుల ఉన్మాదం తలకెక్కించుకొని అత్యంత క్రూరంగా హత్య చేసి చంపినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కుల దురహంకార హత్యలు ఇన్ని జరుగుతున్నాయి కదా. ఈ కుల దురహంకార హత్యలు జరిగినప్పుడు బీజేపీ పార్టీ ఎప్పుడైనా ఖండించినట్టుగా ఈ పౌర సమాజం గమనించిందా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా ఖండించిందా? ఖండించట్లేదు. పైగా వీళ్ళు హిందువులు ప్రియ బంధువులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు యావన్ కూడా హిందువుడే, అట్లాగే యువతి వాళ్ళ కుటుంబం కూడా హిందువులే. ఒక అగ్రకుల హిందువు నిమ్నకుల హిందువును చంపితే దాన్ని సమర్థించే వైఖరి ఆర్ఎస్ఎస్ తీసుకుంటుంది, బీజేపీ తీసుకుంటుంది. ఒక ప్రేమ వివాహాన్ని మేజర్లైనటువంటి వాళ్ళు తమ ఇష్టపూర్తిగా ప్రేమించుకొని సహజీవనం చేసేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక జీవించే హక్కును కాలరాసేటువంటి చర్యకు ఈ రోజు వాళ్ళు హత్యలకు ఒడిగడతా ఉంటే వాళ్ళ పక్కన నిలబడుతుంది. మనందరికీ తెలుసు కదా, 2018లో పెరుమాండ్ల ప్రణయ్ని మారుతిరావు అనేటువంటి ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి అతను అత్యంత క్రూరంగా ₹1,00,00,000 సుపారీ ఇచ్చి చంపేస్తే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ లాంటి సంస్థలు చంపిన హంతకుని తరపున నల్గొండలో పెద్ద భారీ ర్యాలీ నిర్వహించారు తప్ప బాధితుని పక్కన నిలబడలేదు. అంటే హంతకులకు అండగా నిలబడేటువంటి పాత్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ నిలబడుతుంది, రేపిస్టులకు అండగా నిలబడేటువంటి పాత్ర నిర్వహిస్తా ఉంది. సమాజంలో అశాంతి కొనసాగితే అశాంతికి కారణమైనటువంటి శక్తుల పక్కన ఆర్ఎస్ఎస్ నిలబడతా ఉంది. వీరు పొద్దున లేస్తే దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. మరి యావన్ను కుల దురహంకార హత్య జరిగితే హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగితే మీరు ఎందుకు స్పందించట్లేరు? ఇటీవలను పెట్టారు కదా మీరు హిందూ సమ్మేళనాలు, గడప లోపల కులం ఉండాలి, గడప దాటితే హిందువులం ప్రియ బంధువులం అన్నారు కదా. ఒక హిందూ బంధువును హత్య చేశారు కదా. ఓ హిందూగా సంఘం పెట్టుకొని హిందువుల యొక్క ఓట్లు దండుకుంటున్నటువంటి మీరు ఎందుకు యావన్ హత్యను ఖండించట్లేదు? అందుకే మీ వైఖరి అగ్రకుల ఆధిపత్య శక్తుల పక్క నిలబడుతుంది, హంతకుల పక్కన ఆర్ఎస్ఎస్ నిలబడుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదా? లేకపోతే మీరు ఎందుకు ఖండించలేదు? రాష్ట్రంలో 146 కుల దురహంకార హత్యలు జరిగితే ఒకే ఒక్క హత్యని బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రికి ఉన్నటువంటి బండి సంజయ్ ఖండించాడు. మరి మిగిలిన హత్యలన్నీ హత్యలు కావా? అదేమిటి అంటే సరూర్ నగర్ లో జరిగినటువంటి హత్య, నాగరాజు అనే ఎస్సీ పిల్లవాడిని ముస్లిం అమ్మాయిని ప్రేమించిండు, ఆ ముస్లింలు హత్య చేస్తే ఆ ఒక్క సందర్భంలోనే వాళ్ళు స్పందించారు. దీని మత కొట్లాటలు పెట్టడానికి ఉపయోగపడుద్ది అదంతా. కానీ ఇక్కడ అగ్రకుల హిందువు కదా, అగ్రకులాలకు వ్యతిరేకంగా నిలబడి నిమ్న కులాల పక్క నిలబడితే అగ్రకులాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు డబ్బులు ఆగిపోతాయి కదా. అగ్రకుల పెత్తందారుల పార్టీయే వాళ్ళ పార్టీ కదా. కాబట్టి నిమ్న కులాల మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినా ఎంతమంది చనిపోయినా పర్వాలేదట. ఈ రోజు ఈ దేశంలో పాకిస్తాన్ ఇండియా చైనా సరిహద్దుల్లో చనిపోయిన జవాన్ల కంటే ఎక్కువ భారతదేశంలో అట్టడుగు వర్గాలు దళితులు అగ్రకుల ఆధిపత్యానికి కిరాతకానికి బలైనటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. అందుకనే ఈ దేశంలో పుట్టిన భారత పౌరులపైనే ఆర్ఎస్ఎస్ బీజేపీ పెంచి పోషిస్తున్నటువంటి కుల వ్యవస్థ మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఫలితంగా బార్డర్ లో సైనికుల కంటే ఎక్కువ భారతదేశంలోనే దళితులు అత్యధికులు చనిపోయారు, హత్యగావించబడ్డారు అనేటువంటిది మనం చూడాలి. అగ్రకుల హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళే నిమ్న కులాల్లో ఉన్నటువంటి దళిత మహిళల పైన అట్టడుగు వర్గాల మహిళల పైన అత్యాచారాలకు ఒడిగడతా ఉంటే హత్రాసులో జరిగినటువంటి మనీషా వాల్మీకి అత్యాచారం హత్య సంగతి ఏమిటి? ఆ హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు బీజేపీ అగ్రనేతల కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని కాపాడే పని చేశారు కదా.
ఆమెను పైన గంటల తరబడి అత్యాచారం చేసి ఆమె బయటికి వెళ్ళి చెప్తుందని చెప్పి నాలుక కోసారు కదా, నడుములు విరిచారు కదా. ఇట్లాంటి ఆకృత్యాలకు పాల్పడితే ఎఫ్ఐఆర్ చేయరు పోలీసులు. యూపీలో బీజేపీ అధికారంలో ఉంది, పోలీసులు ఎఫ్ఐఆర్ చేయరు. పైగా తీసుకెళ్లి హాస్పిటల్లో వేస్తే హాస్పిటల్లో 14 రోజులకు చనిపోయిన తర్వాత కనీసం డెడ్ బాడీని, శవాన్ని కూడా కన్న తల్లిదండ్రులకు ఇవ్వనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి సంస్కృతి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతుంది కదా. అందుకనే ఇప్పటికైనా దేశభక్తి గురించి వల్లిస్తుంటారు వీళ్ళు, భారత్ మాతాకి జై అని వల్లిస్తుంటారు. ఇంతమంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంటే, గ్యాంగ్ రేపులు జరుగుతూ ఉంటే, ఆకృత్యాలు జరుగుతూ ఉంటే ఏనాడు స్పందించినటువంటి వీరు ఈరోజు భారత్ మాతాకి జై అని చెప్పేసి అంటారు. అందుకే మేమేమంటున్నామంటే భారత మాత అంటే ఎక్కడో పేపర్ మీద గీసిన బొమ్మ కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అక్క, తల్లి, చెల్లి ప్రతి ఒక్కరు కూడా భారత మాతగానే గౌరవించే సంస్కృతి మీకు ఉంటుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అందుకనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల దురహంకార హత్యలకు చెక్ పెట్టాలి అంటే కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పేసి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పిసిసి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి దృష్టికి, మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తా అని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ హామీ నిలబెట్టుకోకపోవటం వల్ల మరిన్ని కుల దురహంకార హత్యలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. ఈ యావన్ కుల దురహంకార హత్య ఈ తెలంగాణ రాష్ట్రంలో చివరి హత్యగా ఆగిపోవాలి. రాష్ట్రంలో స్వేచ్ఛగా కులం ఏదైనా, మతం ఏదైనా, భాష వేరైనా, ప్రాంతం వేరైనా, మేజర్లు అయినటువంటి వాళ్ళు, ఉపాధి గ్యారంటీ చేసుకున్న వాళ్ళు కలిసి సహజీవనం చేయొచ్చు అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ఆ పద్ధతులలో ఆ కులాంతర మతాంతర వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళకు రక్షణ చట్టం కల్పించాలని, మరో యావన్ బలి కాకుండా చూడాలని చెప్పి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తున్నారు.